ఓం శాంతి. మార్చ్ పత్రపుష్ప్. ఈరోజు పత్రపుష్ప్లో శివ జయంతి సందర్భంగా బాప్దాదా ఇచ్చిన హోంవర్క్ వ్యర్థ సంకల్పాలు, బలహీనతలు అనే జిల్లేడు పుష్పాలను బాబాకు సమర్పించమన్నారు. సమర్పణం చేశారా అని గుర్తు చేస్తూ ఉన్నారు. ఇక 2, మార్చి నెలలో హోలీ పండుగ రాబోతోంది అంటే హోలీ మహత్వాన్ని, ప్రతిజ్ఞను తెలియజేశారు. ఇక 3వది, ప్రతి నెలకు అవ్యక్త సూచనలు మధుబన్ నుండి ఏవైతే పంపిస్తూ ఉన్నారో అందులో ఈ మార్చి నెలకు నిశ్చయ బుద్ధి కలిగి సదా నిశ్చింత స్థితిని అనుభవం చేసుకొని విజయం పొందే పాయింట్స్ను పంపిస్తూ ఉన్నాము అని గుర్తు చేశారు. ఇంకా వివరంగా ఏం తెలియజేశారు అనేది విందాము. నిశ్చయ బుద్ధి కలిగి సదా నిశ్చింత స్థితిలో ఉంటే సఫలత స్వతహాగా లభిస్తుంది. నిమిత్త టీచర్స్ మరియు సర్వ బ్రాహ్మణ కుల భూషణులైన సహోదర సహోదరీలకు శుభ ప్రేరణలు. పరమ ప్యారే అవ్యక్తమూర్త్ మాతాపిత బాప్దాదాకు అతి ముద్దు పిల్లలు. సదా నిశ్చయ బుద్ధి, నిశ్చింత స్థితిలో ఉండేవారు. ప్రతి అడుగు శ్రీమతం అనుసారంగా వేసేవారు. నిమిత్త టీచర్స్ సహోదరీలు మరియు దేశ విదేశాలలోని సర్వ బ్రాహ్మణ కుల భూషణులైన సహోదర సహోదరీలు ఈశ్వరీయ స్నేహ సంపన్న మధుర ప్రియ స్మృతులను స్వీకరించండి. తర్వాత సమాచారం. త్రిమూర్తి శివ జయంతి యొక్క పావన పర్వమును అందరూ చాలా ఉత్సాహ ఉల్లాసాలతో జరుపుకున్నారు. అన్ని వైపుల నుండి చాలా మంచి మంచి సమాచారాలు లభించాయి. మధుబన్లో కూడా అన్ని స్థానాలలో శివబాబా యొక్క ధ్వజారోహణను గావించి ప్రతి ఒక్కరూ పరస్పరము శుభాకాంక్షలను, శుభాభినందనలను తెలియజేస్తూ సంతోషాన్ని వ్యక్తపరిచారు. ప్రియమైన బాప్దాదాకు మనం చాలా ప్రియమైనటువంటి పిల్లలం కనుక బాబా మనకు ఈ మహావాక్యాలను, శుభాభినందనలను తెలియజేస్తూ హోంవర్క్ కూడా ఇచ్చారు. పిల్లలు ఇప్పుడు విశేషంగా వ్యర్థ సంకల్పాలు, మీ బలహీనతలు అనే జిల్లేడు పుష్పాలను బాబాకు సమర్పణం చేయండి. ఈ విషయంపై అటెన్షన్ ఉంచి సంగమ యుగం యొక్క అమూల్య సమయాన్ని మరియు సంకల్పాలను సఫలమనగా సద్వినియోగం చేసుకుంటూ ఉన్నారు కదా. బాబా ఇలా ఉండాలి అని ఆశించి మనకు ఇషారా ఇస్తూ ఉన్నారు. జిల్లేడు పుష్పాల రూపంలో సమర్పణం చేయండి. సమయాన్ని, సంకల్పాలను వేస్ట్ చేసుకోకండి. ఈ మార్చి నెలలో హోలీ యొక్క పావన పర్వం ఉంది. ఇది కూడా గడిచిన విషయాలను సమాప్తం చేసి పరస్పరము మంగళ మిలనం జరుపుతూ మరియు సంపూర్ణ పావనంగా అయ్యే ప్రతిజ్ఞ చేసే ప్రతిజ్ఞ యొక్క చాలా సుందరమైన స్మృతి చిహ్న పర్వం. అందరికీ విశేష పర్వానికి చాలా చాలా హార్దిక శుభాకాంక్షలు. చూడండి, ప్రతి నెల ఒక క్రొత్త విషయం పైన ప్రియమైన అవ్యక్త బాప్దాదా యొక్క అవ్యక్త ఇషారాలు అందరికీ పంపిస్తున్నాం. డబల్ విదేశీ సహోదర సహోదరీలకు అవ్యక్త పరివారంలో కలిసి వీటి యొక్క చాలా లాభాన్ని పొందుతూ ఉన్నారు. ఈ మాసం కొరకు బాప్దాదా యొక్క విశేష ఇషారా. పిల్లలు నిశ్చయ బుద్ధి కలిగి సదా నిశ్చింత స్థితిని అనుభవం చేసుకోవాలి. నిశ్చింత స్థితిలో ఉండి ఏ కార్యం చేసినా తప్పక విజయం పొందగలరు. ఎందుకంటే నిశ్చింత స్థితిలో ఉన్నట్లయితే బుద్ధి యథార్థ నిర్ణయం తీసుకోగలదు. తర్వాత నిశ్చయము కలుగుతుంది, నాకు విజయం లభించే ఉంది అని. ఇలాంటి వారు ఎప్పుడే కానీ ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలలో చిక్కుకోరు. ప్రతి విషయంలో నిశ్చయము, నిశ్చింతత ఉంటే ప్రశ్నలు రావు. సంతుష్టంగా, ప్రసన్నంగా, సంతోషంగా ఉండగలరు. నిశ్చయ బుద్ధి కలిగిన పిల్లలు
అన్ని చింతల నుండి అతీతంగా ఉండే కారణంగా సదా నిశ్చింత చక్రవర్తులుగా ఉంటారు. మేము ఈశ్వరీయ ఖజానాలకు యజమానులము మరియు పరమాత్మకు బాలకులము అని వీరికి నిశ్చయం ఉంటుంది. ఈ ఈశ్వరీయ ఖజానా ఈ జన్మకే కాదు, అనేక జన్మలు జతలో ఉంటుంది, ఉండగలదు. వర్తమాన సంగమయుగ వాతావరణంలో అనేక ప్రకారాలైన సమస్యలు రావడం స్వాభావికం. కానీ నిశ్చయ బుద్ధి త్రికాలదర్శి పిల్లల పని సమాధాన స్వరూపులై ఆ సమస్యలను పరివర్తన చేసుకోవటం. సమస్యలు మాయా స్వరూపం. మాయను ఛాలెంజ్ చేశారు అంటే అది మిమ్మల్ని ఎదుర్కొంటుంది. కానీ మీరు మీ నిశ్చయ బుద్ధి విజయీ స్వరూపంతో నథింగ్ న్యూ, ఏది క్రొత్తది కాదు అని తలంచి దాటుకుంటే నిశ్చింత చక్రవర్తులుగా ఉండగలరు. చెప్పండి మధురమైన సహోదర సహోదరీలు. ఈ విధంగా ప్రియమైన బ్రహ్మబాబా సమానం నిశ్చింత చక్రవర్తి స్థితిని అనుభవం చేసుకుంటారు కదా. ఇప్పుడు బాబా తన పిల్లలలో ఇలాంటి నిశ్చింతతను చూడాలనుకుంటూ ఉన్నారు. ఇక మధుబన్ వరదాన భూమిలో సదా బాబా పిల్లల యొక్క రిమ్జిమ్ నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు నలువైపులా సేవకు నిమిత్తులైన డబల్ విదేశీ సహోదర సహోదరీలు మధుబన్కు చేరుకుంటూ ఉన్నారు. నేను అంటే ఇక్కడ మోహిని బెహన్, జయంతి బెహన్, విదేశాలలో నిమిత్తంగా ఉన్న పెద్దక్కయ్యలు మరియు అన్నయ్యలు మధుబన్కు చేరుకున్నాం. ప్రతి ఒక్కరి హృదయంలో బాబాను ప్రత్యక్షం చేయాలి అనే ఉత్సాహం సదా ఉంది. అందరూ కలిసి పూర్తి సంవత్సరానికి స్వఉన్నతి మరియు సేవ కొరకు ప్లాన్స్ తయారు చేస్తూ ఉన్నాం. సేవతో పాటు యోగా తపస్య కూడా చేస్తాం. మంచిది. అందరికీ చాలా చాలా ప్రియ స్మృతులు. ఇట్లు ఈశ్వరీయ సేవలో బీకే మోహిని దీది, ముఖ్య ప్రశాసిక, బ్రహ్మకుమారీస్. ఓం శాంతి.